సో హాయ్, హలో, నమస్తే. నేను మీ స్వాతి నాయుడు. అలానే ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ మీడియా స్టార్ వైజాగ్ సత్య గారు. అండ్ ఈ రోజైతే నేను చాలా మీకు తెలియని విషయాల్ని సత్య గారిని అడగబోతున్నాను. అదేంటంటే చాలామంది కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిన ఇంకొక సోషల్ మీడియా యాక్టర్ ఉన్నారు, ఉప్పల్ బాలు అండ్ వైజాగ్ సత్య. అసలు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బాండింగ్, అలానే ఉప్పల్ బాలు గారు చాలా చాలా షూటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. అలానే వైజాగ్ సత్య గారు కూడా ఎన్నో షూటింగ్స్ ఇప్పిస్తూ ఉన్నారు. సో మరి వాటికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు వైజాగ్ సత్యని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే, థ్యాంక్ యూ. ఇది నిజంగా ఎక్స్క్లూజివే. ఓకే. ఉప్పల్ బాలు నేను బెస్ట్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. మా ఇద్దరం యూట్యూబ్లో ఎన్నో షోలు చేసాము, ఇన్స్టాగ్రామ్స్లో ఎన్నో రీల్స్ చేసాము, ఫేస్బుక్లో కూడా చాలా చేసాము. అయితే ఉప్పల్ బాలు ఒకప్పుడు చాలా ఫేమస్. గోవా వెళ్ళి వీడియోస్ చేశాడు కదా, హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలు అండి, గోవా వెళ్ళానండి, బీచ్కి వెళ్ళానండి, సెల్ఫీ అండి అని అట్లా చెప్పేవాడు. ఫేమస్ అయ్యాడు. సో అప్పటికి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అంతకుముందే నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఉప్పల్ బాలు కంటే ముందే వచ్చాను. ఎలా అంటే అప్పుడు నాకు సినిమా వాళ్ళంతా తెలుసు కదా, అప్పటికే నేను ఫేస్బుక్లో కూడా అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడము, సినిమా వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో, పెద్ద పెద్ద లెజెండ్స్తోనేలే. ఒక చంద్రమోహన్ గారు కావచ్చు, కైకాల సత్యనారాయణ గారు కావచ్చు, ఒక జమున గారు కావచ్చు, రమాప్రభ గారు కావచ్చు, వాళ్ళందరితో నేను ఫేస్బుక్లో అన్ని అప్లోడ్ చేసేవాడిని. అప్పటికే నేను బాగానే సోషల్ మీడియాలో ఫేమస్గానే ఉన్నాను. ఆయనంత కాకపోయినా ఫేమస్గానే ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, ఈయన ఎందుకు అన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్కే ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈయన ఎందుకు తీసుకోవడం లేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈయన ఎందుకు తీసుకోవడం లేదు, అలాగే ఈయన వీడియోస్ చేసేవన్నీ అంత చిన్న చిన్న ర్యాంక్ ఉన్న వాళ్ళతో చేస్తున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళతో ఎందుకు చేయడం లేదు అని అనుకున్నాక ఒకసారి నాకు ఆయన హైదరాబాద్లో సంతోషం అవార్డ్స్ ఫంక్షన్లో కలిసినప్పుడు మీ నెంబర్ నాకు ఇవ్వండి, మీకు నేను మొత్తం అన్ని ఈవెంట్స్ చేపిస్తాను, అన్నీ చేపిస్తాను, ఇక ముందు మీకు వేరే విధంగా ఉంటుంది మీ లైఫ్ అన్నట్టు నేను నెంబర్ తీసుకున్నట్లనే అన్నీ చేసిన. ఆయన అప్పటిదాకా ఎంత ఫేమస్ అయితే అవ్వచ్చు కానీ టిక్టాక్లో ఆయన ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయలే. ఆయన ఫస్ట్ టైము ఒక బిగ్ స్క్రీన్ మీద కనిపించాడంటే నా వల్లే. కాలీఫ్లవర్ అనే మూవీలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారి సినిమాలో మంచి రోల్ ఇప్పించాను ఆయనకి. ఒక పక్క పోషాని కృష్ణమురళి గారు ఉంటారు, ఒక పక్క సంపూర్ణేష్ బాబు గారు ఉంటారు. సో అందులో ఈయన మధ్యలో ఉంటాడు మోడల్గా, వాళ్ళిద్దరి మధ్యన. సో ఆ సినిమాలో ఇప్పించాను. అలాగే వెన్నెల కిషోర్ గారి సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, శ్రీకాకుళం డిటెక్టివ్ అనే మూవీలో పెట్టాను. అలాగే చాలా మూవీల్లో పెట్టాను. ఆ తర్వాత ఆయనకి పెద్ద పెద్ద స్టూడియోల్లో ఇంటర్వ్యూస్ ఉండేవి కాదు, అన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఉండేవి. సుమన్ టీవీ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయించాను, ఆర్టీవీ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయించాను, ఐ డ్రీమ్స్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్ చేయించాను, అలాగే జీ తెలుగులో ఇలాగ సాటిలైట్ టీవీలు, యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద ఉన్నాయి అన్నింటిలో కూడా చేయించాను. అలాగే ఆయన బర్త్డే అయితే పెద్ద పెద్ద చంద్రమోహన్ లాంటి లెజెండ్స్తో వీడియోస్ చేయించి హ్యాపీ బర్త్డే రా ఉప్పల్ బాలు అన్నట్టు మాట్లాడితే ఇంకా అందరు ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి చంద్రమోహన్ లాంటి లెజెండ్ ఉప్పల్ బాలుకి చెప్పడమా వీడియో, బర్త్డే వీడియో, బాలుకి అంత సీన్ ఉందా అన్నట్టు ఇంకా జనాలు ముక్కుల మీద వేలేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా అదే కాకుండా నేను పెద్ద పెద్ద లెజెండ్స్ ఇంటికి వెళ్తాను కదా, బాలుని కూడా తీసుకెళ్ళేవాడిను. కొన్ని పేర్లు చెప్తాను, అన్ని పేర్లు చెప్పను. రామప్రభ గారింటికి తీసుకెళ్ళాను, వీడియోస్ చేయించాను. అలాగే భానుచంద్ర గారింటికి తీసుకెళ్ళాను, ఆయన ఎంత పెద్ద హీరో, ఆయన కరాటే కింగ్ ఆయన. అలాగే శరత్ బాబు గారు హ్యాండ్సమ్ హీరో, ఆయనతో వీడియోస్ చేయించాను. ఇట్లా అందరితో చేపిస్తే ఆ వీడియోలు కూడా వెళ్తే అందరూ షాక్ అయ్యేవారు, అబ్బా పెద్ద పెద్ద లెజెండ్స్ ఈయనతో వీడియోలు చేస్తున్నారా అని అన్నట్టు. అలాగే వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లతో సాల్వాలు కప్పించి, బొకేలు ఇప్పించి, అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవెన్ కర్ణాటక బళ్ళారి వరకు తీసుకెళ్ళాను నేను. హైదరాబాద్, విశాఖపట్నం, బళ్ళారి అని నేను. అలాగే బిగ్ బాస్లో నా కళ అనేవాడు. సో బాలు కోసమనే నేను భలే బాస్ అనేది క్రియేట్ చేశాను ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడు ఒకసారి రాకేష్ మాస్టర్ చెప్పాను, సార్ నాగార్జున గారు మనకి ఎలాగో బిగ్ బాస్లో అవకాశం ఇవ్వలేదు కదా, మన టిక్టాక్ వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి మనం ఒకటి చేద్దాం సార్ అని చెప్పేసి, ప్రొడ్యూసర్ని కూడా నేనే సెట్ చేస్తానని చెప్పేసి, ప్రొడ్యూసర్ కూడా రఘు అని ఆయన విశాఖపట్నం పక్కనే నర్సీపట్నం. సో ఒక ప్రొడ్యూసర్ని పిలిపించి ఒక 12 మంది టిక్టాక్ వాళ్ళందరూ అందులో పెట్టి ఉప్పల్ బాలు, నేను, అగ్గపెట్టి మచ్చ, కత్తర్ పాప, ఫేస్బుక్ స్టార్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్ అందరినీ పెట్టి చేయించాను. సో భలే బస్ వన్లో ఉప్పల్ బాలుని పెట్టాను. అలాగే ఫారెస్ట్ బస్లో కూడా పెట్టాను. అందులో కూడా ఆయనకి చాలా పేరు వచ్చింది. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయనకి నేను సపోర్టివ్గా ఉన్నాను, ఆయనకి ముందు ఉండి నడిపించాను.
ఒక విషయం, ఇప్పుడు మన హైదరాబాద్లో 5,000 6,000 మంది సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు. అవును. ఎంతో మంది అవకాశాలు లేక ఉమ్. కూర్చున్నారు. వాళ్ళు టాలెంటెడే, సీనియారిటీ ఉంది, కానీ వాళ్ళకి అవకాశాలు రావాలంటే ఒక మనిషి అనేవాడు ఉండాలి కదా. అవును. అవకాశాలు రావడానికి ఒక మనిషి అనేవాడు ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఉప్పల్ బాలు ఈజ్ టాలెంటెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఉప్పల్ బాలు నది అవతల ఉన్నాడు, ఉమ్. ప్రొడ్యూసర్ నది అవతల ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని కనెక్ట్ చేయాలంటే ఏంటి కావాలి? బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఎవరు? నేను. అది నేను గర్వంగా చెప్తున్నాను. ఉమ్. అట్లా నేను బ్రిడ్జ్ అయ్యాను ఉప్పల్ బాలు లైఫ్లోకి. ఉమ్. ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్లడము, ఆయన సినిమాల్లో పెట్టించడము. అలాగే మొన్న సుమన్ టీవీలో ఒక షో కొత్తగా ప్రారంభించారు. అందులో జబర్దస్త్ ఇమ్మాన్యులు, జబర్దస్త్ వర్ష యాంకర్స్గా చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు ప్రేమ కావాలి. ఉమ్. సో నేను డైరెక్టర్ గారితో మాట్లాడాను, శ్రీపాద్ గారితో. ఆయన కూడా జబర్దస్త్లో చేశారు. ఆయన, సార్ ఇట్లా మీరు జంటను పెడుతున్నారు కదా, ఉప్పల్ బాలు అగ్గిపెట్టి మచ్చని పెట్టండి, వాళ్ళు కూడా ఏదైనా ఛాన్స్ ఇవ్వండి సార్ అంటే పెట్టినా తీసుకెళ్ళి. మా టిక్ టాక్ నుంచి ఫస్ట్ జంట వీళ్ళే. ఉమ్. అంతకుముందు వాళ్ళు ఎవరో టీవీ ఇండస్ట్రీ వీళ్ళని వాళ్ళు పెట్టుకొని చేసుకున్నారు, వీళ్ళనే. ఉమ్. సో ఆయనకి ఏంటంటే అన్ని విధాలుగా నేను అండదండలు అందిస్తూనే ఉన్నాను, సహకారాలు అన్నీ అందిస్తూనే ఉన్నాను. చాలామంది అంటారు వైజాగ్ సత్య లేకపోతే ఉప్పల్ బాలు లేడు. ఇప్పుడు శ్రీకృష్ణార్జున యుద్ధం ఉంది, శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు అంతవాడయ్యే కదా, వీరుడు అయ్యేవారా? లేదు. సో నన్ను శ్రీకృష్ణుడు అంటారు, ఉమ్. బాలును అర్జునుడు అంటారు. ఆయనకి నేను అన్ని విధాలుగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూనే వస్తున్నాను నేటిగా 6 సంవత్సరాలుగా. కానీ ఆయనకి ఎవరెవో ఎంట్రీలో ఏదో క్వశ్చన్ అడిగారు మొన్న, ఎవరో అబీస్ ఎంటర్టైన్మెంట్ ఏదో అనుకుంటా, వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు ఇట్లా, వైజాగ్ సత్య నిన్ను బాగా ప్రమోట్ చేస్తున్నాడు కదా, నీకు అన్ని షూట్లు ఇప్పిస్తున్నాడు కదా అంటే, లేదు నాకు నా టాలెంట్కే అన్నీ వస్తున్నాయని చెప్పాడు. నేను చాలా బాధపడ్డాను. అదే అడుగుతాను ఉప్పల్ బాలుకి, ఉప్పల్ బాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలా నిజాలా? అంతే కదా. ఒక్క అనకూడదు కానీ ఒక లెజెండ్తో ఒక ఫోటో దిగి ఇప్పిస్తేనే అది మర్చిపోరు జీవితకాలం. అట్లాంటిది నీకు పెద్ద లెజెండ్స్తో నేను టిక్ టాక్స్ చేయించాను, పెద్ద లెజెండ్స్తో నీకు బర్త్డే విషెస్ చేయించాను. సినిమాల్లో నేను వచ్చినాకే నువ్వు ఎంటర్ అయ్యావు, పెద్ద యూట్యూబ్ ఛానల్లో కూడాను నేను వచ్చినాకే నువ్వు ఎంటర్ అయ్యావు, సాటిలైట్ టీవీలకు కూడా నేను వచ్చినాకే ఎంటర్ అయ్యావు, టీవీ షోల్లో కూడా నేను వచ్చినాకే నువ్వు ఎంటర్ అయ్యావు. నీకు నేను ఎన్ని చేశాను, ఎంత చేశాను, నేను ఎంత ప్రమోట్ చేశాను. నువ్వు అట్లా మాట్లాడడం మాత్రం చాలా రాంగ్. అది యాంకర్ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నిజంగానే మీరు అన్నట్టుగా చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ ఒక మనిషి అవకాశం ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి. అవును, అలా ఉంటేనే మనం ఇంకా ముందుకి సాగడానికి అవుతుంది. ఇప్పుడు ఎవరికి టాలెంట్ వాళ్ళు. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, నో డౌట్ ఈజ్ ఏ కామెడీ కింగ్. యూట్యూబ్ వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీ ఇంటికి వచ్చారు కాదు కదా, మధ్యలో ఎవరో ఒకరు ఉండాలి మాలాంటి వాళ్ళు. అది తెలుసుకోవాలి బాలు. ఇప్పుడు నువ్వున్నావు, నీకు నువ్వే గొప్ప, నువ్వు పెద్ద ఫోన్ స్టార్, నువ్వు సన్నీ లియోన్ అందరూ అంటారు నిన్ను. నేను ఉన్నాను అనుకో, నాకు ఎక్కడికి వెళ్ళా కానీ వైజాగ్ సత్య బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, పెద్ద లెజెండ్స్తో వీడియోస్ తీస్తాడు, పాటలు కూడా ఫీమేల్ వాయిస్లో బాగా పాడతాడు. నాకున్న పేరు నాకే ఉంది, ఎవరికున్న పేరు వాళ్ళకే ఉంటుంది, ఎవరికున్న వాల్యూ వాళ్ళకే ఉంటుంది. కానీ ఆయన అట్లా అనడం నాకు బాధ అనిపించింది. సత్య నాకు ఏ ఛాన్సులు ఇప్పించడం లేదు అని అన్నావు, అది చాలా అయితే రాంగు. ఇవన్నిటి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, కావాలంటే ఈ ప్రొడ్యూసర్ని వెళ్ళి మీరు అడగండి. ఎప్పుడైనా సాయం పొందినప్పుడు అలాగా పొందిన సాయాన్ని మర్చిపోయి అలా మాట్లాడితే ఇప్పించిన వాళ్ళకి కొద్దిగా బాధగా ఉంటుంది. తను యూట్యూబ్ లో ఎంట్రీలో మాట్లాడాడు కాబట్టి ఆ ఎంట్రీ కూడా నేను ఇప్పించిందే. అబీస్ ఎంటర్టైన్మెంట్ చందు అని ఒక యాంకరింగ్ చేశాడు. మీరు కావాలంటే అది ఓపెన్ చేసి చూడొచ్చు. నేను పక్కనే ఉన్నా, నేను షాక్ అయినా. ఆ తర్వాత నేను ఏదో మాట్లాడదాం అని అనుకున్నాను, ఇంకా అప్సెట్ అయిపోయాను. ఇంకా ఇదేంటి, మనం ఇంత చేసాము, వీడికి ఇంత ప్రమోట్ చేసాము, వీడు ఇట్లా అనేసాడు అని నేను షాక్లో ఉండి ఏం మాట్లాడలేదు. ఓకేలే, చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత. నేను ఉప్పల్ బాలునే కాదు కదా, చాలా మందికి నేను హెల్ప్ చేశాను, మీకు తెలుసు. నిన్న కాక మొన్న వచ్చిన పాకిజాకి నేను ఎంత చేశాను హెల్ప్. ఆమెకి నేను చాలా హెల్ప్ చేశాను నేను పాకిజాకి. ఎప్పుడైనా మీకు తెలుసు కదా ఆల్రెడీ, మీరు ఒక ఆర్టీవీ ఓపెన్ చేసి చూడండి, మొత్తం అన్ని మావే వస్తాయి. అలాగే విలేజ్ శంకర్ బేబీ అక్క, ఆమెకి నేను చాలా హెల్ప్ చేశాను. అలాగే అగ్గిపెట్టి మచ్చ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నా పేరు చెప్తాడు. అలాగే టిక్ టాక్ దుర్గారావు కూడా చెప్తారు, సత్య చాలా హెల్పింగ్ నేచర్. అంతవరకు నువ్వేం చెప్తావు చెప్పి నాకు. అవును, చాలా హెల్ప్ఫుల్ పర్సన్. ఎవరికైనా ఏదైనా అంటే కొంతమంది ఎలా అంటే స్వార్థంగా ఉంటారు కదా, నేనే చేసుకోవాలి, నాకే కావాలి అంటే అలా అని చెప్పి అక్కడ ఉన్నది మొత్తం ఒక్కళ్ళే చేయడానికి కూడా అవ్వదు, వేరే ఆర్టిస్టులు కూడా కావాల్సి ఉంటుంది. కాకపోతే ఒక మాట సాయం చేయడానికి కూడా చాలా మంది చెయ్యరు అనమాట. కానీ సో వైజాగ్ సత్య గారు ఎలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. సో తనతో పాటు ఇంకా అందరూ కూడా ముందుకెళ్ళాలి అని కోరుకునే ఒక మంచి మనస్తత్వం అనమాట. సో సత్య గారు మీరేం బాధపడకండి. అలానే ఉప్పల్ బాలు గారు, సో మీరు కూడా మరి తను బాధపడుతున్నారు కదా, మరి మీకు కూడా అర్థమైంది కదా. అండ్ మొన్న మా గురువు గారు చంద్రమోహన్ గారు చనిపోయినారు కదా,
చనిపోయినప్పుడు కూడాను సెలబ్రిటీ మీడియా అని ఉంటుంది. సెలబ్రిటీ మీడియా అంటే అక్కడ అన్ని పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి. ఈటీవీ, సాక్షి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, TV9, TV5 ఇట్లాంటివన్నీ, టీ న్యూస్, అలా V6 ఇట్లాంటివి ఉంటాయి. దాన్ని సెలబ్రిటీ మీడియా పాయింట్ అంటారు. ఆయన లైఫ్లో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాడా, మాట్లాడా? మొన్న చంద్రమోహన్ గారు చనిపోయినారంటే నన్ను పిలిచారు, మీరు చంద్రమోహన్ గారు శిష్యుడు కదా, మీరు మాట్లాడండి, మీకు ఆయనతో అనుబంధం చేయండి అంటే ఫస్ట్ నేను మాట్లాడలేదు, నువ్వు కూడా ఆ రోజు అక్కడ ఉన్నావు కదా, ఇప్పుడు వాళ్ళు నువ్వు మాట్లాడని సెలబ్రిటీ మీడియా ముందు మాట్లాడించిన. అలాంటి అవకాశం అంటే ఎంతమందికి వస్తా చెప్పు? సెలబ్రిటీ మీడియా పాయింట్ లో మాట్లాడడం అంటే మొత్తం కెమెరా మైక్స్ 100 ఉంటాయి, అన్ని మెయిన్ మీడియాస్ అన్ని. అలాంటి దగ్గర మీడియాలో నువ్వు మాట్లాడించా. ఇంకెందుకంటే మనం ఏం చేస్తాం చెప్పు? బంగారం మొక్కలంటే మనం కట్ చేసి ఇవ్వలేం కదా. నా ద్వారా ఎన్నో ఈవెంట్లు చేసావు ఉప్పల్ బాలు, నువ్వు ఎన్నో వేలు లక్షలు సంపాదించుకున్నావు. సో నా కోసం ఇట్లా మాట్లాడినందుకు నేను నిజంగా బాధపడ్డాను. నిజంగా ఎవరికైనా బాధ అనిపించింది. ఆయన నాకు అవకాశాలు ఇవ్వడం ఏంటి, ఆయనకే నేను హెల్ప్ చేస్తున్నానని కూడా అన్నాడు. నువ్వు నాకు హెల్ప్ చేయడం ఏంటి ఆయన? మా డాడీ నా కోసం ఒక షాపింగ్ కాంప్లెక్సే కట్టి వదిలేసి చనిపోయినారు ఆయన. ఆ ఇంట్రెస్ట్లు నాకు వస్తాయి నెలకి. నేను కూడా ఈవెంట్స్కి వెళ్తుంటాను, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాను, షూట్లు చేస్తుంటాను, అన్నీ చేస్తుంటాను. నాకు పెద్ద పెద్ద లెజెండ్స్తోనే పరిచయాలు ఉన్నాయి. నీ ర్యాంక్తో చూస్తే వాళ్ళ ర్యాంక్ ఆకాశం అంత ఎత్తులో ఉంది. సో అట్లా ఎప్పుడు మాట్లాడుకుప్పులు వాళ్ళు మామూలుగా 4 గోడల మధ్యన మాట్లాడుకునేది వేరు, కానీ నువ్వు మీడియా ముందు అట్లా మాట్లాడడం, వైజాగ్ సత్య నాకు ఏం చేయలేదు, ఆయనకే నేను అన్నీ చేస్తున్నాను, నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని నాకు నువ్వేం చేసావు? అంతే కదా, నువ్వేం నాకు ఛాన్స్ ఇప్పించావు, నాకు ఏం అవకాశాలు ఇప్పించావు? నేను కూడా చెప్తా అన్నీ కూడాను. నువ్వు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగావు కాబట్టి నేను చెప్తాను. అదే సో చూసారు కదా, సో ఉప్పల్ బాలు గారు, సో 4 గోడల మధ్య ఏదైనా మాట్లాడుకునేది వేరు, అలాగే మరి మీడియా ముందుకొచ్చి సో మీరు ఈ విధంగా మాట్లాడడం గురించి పాపం సత్య గారు చాలా ఫీల్ అవుతా ఉన్నారు. అండ్ ఇతను చెప్పినట్టుగా మొన్న కూడా మీడియా పాయింట్ ముందు నేను కూడా అక్కడే ఉన్నాను. సో ఫస్ట్ మీకే అవకాశం ఇచ్చి మీ చేతే మాట్లాడుతారు. అలా ఇంకో విషయం కూడా ఇప్పుడు ప్రస్తావించాలి, చాలా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఒక షో పెట్టాడమ్మా, ఏదది మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అని విజయనగరంలో. నాకు స్టార్టింగ్ లో ఆయన పిలిచాడు, పిలిచి నాకు ఈ సెట్ అవ్వదండి, ఎందుకంటే మ్యాన్షన్ హౌస్ తాగాలి మీతో పాటుగా, నాకు ఈ సెట్ కాదు, సెట్ అయిన వాళ్ళు పెట్టుకోండి అంటే సెట్ అయిన వాళ్ళు పెట్టుకున్నాడు ఆయన. అది అయిపోయిందా? అది అయిపోయినప్పుడు అందులో ఉప్పల వాళ్ళ పేరు కూడా ఉంది. ఆయన విజయనగరంలో షూటింగ్ అవుతున్న డేట్లు ఏ డేట్లు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి వెన్నెల కిషోర్ గారి సినిమా నేనే పెట్టాను ఉప్పల్ బాలు షూటింగ్ అవుతుంది. ఆయన ఫోన్ చేసి అడిగేటప్పుడు, సార్ యూట్యూబ్ షో అండి, ఇది సినిమా ఇండస్ట్రీ కదండి, ప్రతి ఒక్కరికి కూడాను సినిమా ఇండస్ట్రీలో బిగ్ స్క్రీన్ పైన కనబడాలి కళ కదా, నాకు ఆల్రెడీ సత్య ద్వారా కళ నెరవేరింది, ఆల్రెడీ నేను సంపూర్ణేష్ బాబు సినిమాలో చేశాను, అది ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇప్పుడు ఈ సినిమా కూడా త్వరలో రిలీజ్ అవుతుంది, ఇక్కడ నేను షూటింగ్లో ఉన్నానని చెప్తే అయిపోయింది కదా. సత్య వెళ్ళొద్దు అంటున్నాడండి, నాతో పాటు అగ్గిపెట్టి మచ్చను కూడా ఆపేశాడండి, ఆవేశ స్టార్ని ఆపేశాడండి అని చెప్తున్నాడంట. అప్పుడు ఆయన అవన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్లో వదిలేడు. నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా. అది నిజమెంత అబద్ధం అంత అన్న దానికన్నా ఇప్పుడు మీ పేరు అనేది, ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ, అప్పుడు అగ్గిపెట్టి మచ్చ హైదరాబాద్ నుంచి విజయనగరం షోకి వెళ్ళని బస్సు ఎక్కించింది కూడా నేనే, అర్థమవుతుందా. అలాగే ఉప్పల్ బాలుకి నేను చెప్పినాను, నువ్వు ఇక్కడ యూట్యూబ్ షో చేసుకుంటావా, సినిమా చేసుకుంటావా. ఇప్పుడు వెన్నెల కిషోర్ అంటే ఆయన తెలంగాణలో ఒక మెగా కమెడియన్, ఆయన మెగా స్టార్, ఆయన సినిమాలో నీకు అవకాశం రావడం అంటే చాలా గొప్ప. సినిమా యూట్యూబ్ అంటే ఎవరైనా చేసేయచ్చు, సినిమాలో కనబడడం అంటే చాలా గొప్ప. అదే ఆయన పక్కన డ్యాన్స్ అన్నీ ఉంటాయి నీకు అని, నీకు ఇంత అవకాశం ఇచ్చేస్తే నువ్వు నన్ను అంత కంపు చేస్తావు. ఆ వీడియో నువ్వు కూడా చూసుంటావా? చూసాను నేను కూడా. అదే సత్యాన్ని ఇలాగా ఆపిచ్చేసాడు, రానివ్వలేదు అని చెప్పేసి అప్పట్లో బాగా అది వైరల్ అయింది. అదే దానివల్ల ఏంటంటే చూసిన వాళ్ళు నిజమేదో అబద్ధమేదో తెలియకపోయినా నిజంగానే ఇలాగా చేశాడు అంటే అడ్వాన్స్ కూడా తీసుకుని మళ్ళీ మధ్యలో ఇలాగా సత్య ఆపిచ్చేసాడు అన్నట్టుగా టాక్ అంతా కూడా ఉందన్నమాట. ఇక్కడ తీసుకున్నాడు 5,000 అడ్వాన్స్, అక్కడ తీసుకున్నాడు, అది ఆయన తప్పు కదా. అది ఇప్పుడు ఒక విషయం అమ్మా స్వాతి, నీకు రాకేష్ మాస్టర్ షోకి వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా ఎల్బీ నగర్ నుంచి. నువ్వేం నా రూమ్మేట్ కాదు కదా, నేను యూసఫ్ గూడలో ఉంటాను, నువ్వు ఎల్బీ నగర్ లో ఉంటావు, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా, నన్ను ఎందుకు బ్లేమ్ చేయడము. లేదు సార్ ఇలా మంచి సినిమాలో అవకాశం వచ్చింది, సారీ వేరే వాళ్ళు పెట్టుకొని చేసుకోండి అంటే బాగున్నావు. అక్కడ వాళ్ళని చీట్ చేసి ఇక్కడ నాకు దెబ్బ కొట్టావు. పాతకాలంలో ఒక సామెత ఉండేది అనమాట, పుణ్యానికి పోతే పాపం ఎదురొస్తుంది. మీరేదో హెల్ప్ చేద్దాం అని అనుకుంటే అది తిరిగి తిరిగి మీకే చుట్టుకుని మీకే బ్యాడ్ నేమ్ లాగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అనమాట. నాకు ఎంతమంది సినిమా ఇండస్ట్రీ ఫోన్లు చేశారో అందరికీ తెలుసు. వైజాగ్ సచ్ అంటే సినిమా వాళ్ళందరికీ కూడాను చాలా
సుపరిచితుడు అని చెప్పి ఉమ్, నువ్వు ఆయన అంత ప్రమోట్ చేస్తుంటే ఆయన ఏంటి నీ కోసం ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. ఉమ్, నన్ను ఆపేశాడు సార్, నన్ను ఆపేసింది కాకుండా అగ్గిపెట్టి మచ్చని ఆపేశాడు, ఆవేశం స్టార్ని ఆపేశాడు అంటున్నారు. ఉమ్, ఆ మీడియా వాళ్ళకి నా క్వశ్చన్ ఒకటే, ఉమ్, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయండి. అగ్గిపెట్టి మచ్చకు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారు ఆర్టీ వాళ్ళు. సత్య ఏం ఆపలేదండి, సత్య దగ్గరుండి నాకు బస్సు ఎక్కించాడు, విజయనగరం బస్సు, ఉమ్, హైదరాబాద్ ఎప్పుడు వచ్చిన సత్య చూసుకుంటాడు అని చెప్పాడు. అవును, నేను ఎందుకు ఆపుతాను ఇప్పుడు? ఆపమంటే అలా ఆగుతారా చెప్పు? అంతే. అది సో సత్య గారు మీరేం బాధపడకండి. సో కొంతమంది రకరకాలుగా ఉంటూ ఉంటారు. సో మీకు కూడా మంచి రోజులు వస్తాయి. సో అది అండి మరి చాలా చూశారు కదా. రాంగ్ స్వాతి. అవును. ఉప్పల్ బాలు, నువ్వు నిజంగా అబీస్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఆడిన మాటలు నన్ను చాలా బాధించాయి. వైజాగ్ సచివాలయం నాకు ఏమీ ఆఫర్ రాలేదని అంటున్నావు. సుమన్ టీవీలో నిరుపమ్మ గారు నీకు ఎంట్రీ చేశారు, ఎవరు తీసుకెళ్ళి సుమన్ టీవీలో కూర్చోబెట్టారు? అలాగే సుమన్ టీవీలో మంజుష నీకు ఎంట్రీ చేసింది, ఎవరు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు? అలాగే సోమాజిగూడలో జీ తెలుగు శాటిలైట్ టీవీ షోలో కూర్చున్నావు, నీకు ఎవరు ఛాన్స్ ఇచ్చారు? అలాగే ఇమ్మాన్యులు వర్ష జబర్దస్త్ వాళ్ళు ప్రేమ కావాలి షో పెట్టారు, ఆ షోలో నీకు ఎవరు ఛాన్స్ ఇప్పించారు? నీవు అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాగ అడుగు పెట్టావు? ఫస్ట్ సినిమా నీదేంటి? కాలీఫ్లవరు, సంపూర్ణేశ్వర బర్నింగ్ స్టార్తో. నీకు ఆ సినిమాలో ఎవరు అవకాశం ఇప్పించారు? నేనే కదా అవకాశం ఇప్పించాను, ఇప్పించబట్టే కదా ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద నీ ఫేస్ చూసుకోగలిగావు. అలాగే వెన్నెల కిషోర్ గారి సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్లో ఎవరు అవకాశం ఇప్పించారు? ఇలాగ చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే రాకేష్ మాస్టర్తో నీకు ఎవరు పరిచయం చేశారు? నువ్వు రాకేష్ మాస్టర్తో భలే బాష్ షో చేసావు, ఫారెస్ట్ బాస్ చేసావు, ఎవరు ఇప్పించారు నీకు అవకాశాలు? అలాగే పెద్ద పెద్ద లెజెండ్స్తో నువ్వు టిక్ టాక్స్ చేసావు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరి ఒక శరత్ బాబు అవ్వచ్చు, ఒక రామాప్రభ అవ్వచ్చు, ఒక భాన్చంద్ర అవ్వచ్చు, నీకు ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళు కానీ నీకు ఫోన్ చేశారా? అలాగే నీ బర్త్డేకి పెద్ద పెద్ద లెజెండ్స్ విషయం చెప్పారు వీడియోస్ చేసి, చంద్రమోహన్ లాంటి లెజెండ్స్ ఎవరు చేశారు నీకు ఇవన్నీ? అలాగే నువ్వు వైజాగ్ వెళ్తే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు నీకు సాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి సత్కారాలు చేశారు, ఎవరు చేపించారు? నువ్వు హైదరాబాద్ మొదలు, విజయవాడ మొదలు, విశాఖపట్నం మొదలు, బళ్ళారి, కర్ణాటక వరకు ఈవెంట్స్ చేశావు. ఆ ఈవెంట్స్ ఎవరు ఇప్పించారు నీకు? నేను నీకు ఇంత చేసి ఇంత ప్రమోట్ చేస్తుంటే నువ్వు సింపుల్గా వైజాగ్ సత్య నాకు ఏం చేయలేదు, నా వల్లే వైజాగ్ సత్యకి రివర్స్లో అవకాశాలు వస్తున్నాయి అంటే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్తున్నావు. అది ఎంత బాధ అనిపిస్తుంది? అది నువ్వు 10 మందిలో చెప్పుకు, అది పర్వాలేదు. అది నువ్వు పబ్లిక్లో ఒక ఇంటర్వ్యూలు చెప్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఉప్పల్ బాలు? ఒకసారి ఆలోచించుకో. నేనేం చేయలేదా? నీకు అవకాశాలు ఇప్పలేదా? నేను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయలేదా చెప్పు? కోర్స్ నీకు టాలెంట్ ఉంది, నువ్వు మంచి ఆర్టిస్ట్వే, బెస్ట్ కమెడియన్వే. కానీ ప్రొడ్యూసర్ మీ ఇంటికి ఎలా వెళ్తాడు? మధ్యలో ఒక రివర్ ఉంది, అర్థమవుతుందా? ఆ రివర్ యువతలో ఒక్క ప్రొడ్యూసర్ ఉంటాడు, అవతల 10 మంది నీలాంటి ఆర్టిస్టులు ఉంటారు. కానీ ఆ ప్రొడ్యూసర్ని నీ దగ్గర తీసుకెళ్ళింది నేనే, అది నువ్వు గుర్తుపెట్టుకో. అట్లాంటి ఇంటర్వ్యూలో ఎప్పుడు చిల్లర ప్రసంగాలు ఎప్పుడు దయచేసి చేయొద్దు. ఫ్రెండ్షిప్ చేసి చేయి, లేకపోతే మానే. నాకు ఎంతమందితో ఫ్రెండ్షిప్స్ ఉన్నాయో ప్రపంచం మొత్తం తెలుసు. నాకు పొలిటీషియన్స్తో ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీని ఎంపీలు ఇంటికి వెళ్తాను నేను డైరెక్ట్గా, పెద్ద పెద్ద లెజెండ్ల ఇంటికి వెళ్తా, ఫిలిం ఇండస్ట్రీలో టీవీ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్తా, సోషల్ మీడియా వాళ్ళకి మా ఇంటికి వస్తారు. నీకు తెలుసు కదా రోజుకి ఎంతమంది వస్తారు. నువ్వు ఒక్కడే నాకు ఫ్రెండ్ కాదు, వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఫ్రెండ్ అట్లా ఎప్పుడు కించపరచుకో. పైగా నాకు నువ్వే ఖర్చు పెడుతున్నానని చెప్తున్నావు. నువ్వు నాకు ఎందుకు ఖర్చు పెడతావు చెప్పు? ఒక మాట చెప్పు, నువ్వు నాకు ఎందుకు ఖర్చు పెడతావు? నేను ఏదో నీకు పుణ్యం చేస్తున్నాను అంతవరకు. నాకు మా డాడీ సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, వాటి రెంట్లో వస్తున్నాయి, నేను బతుకుతున్నాను, అలా కష్టపడుతున్నాను. ఇక్కడ నేను సినిమాలు చేస్తున్నాను, టీవీ షోలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. నేను సోషల్ మీడియాలో కూడా ప్రాంక్ షూట్లు అని అవన్నీ ఇవన్నీ అన్నీ చేసుకుని ఎలా కూడా బతుకుతున్నాను. సత్యకి నేను ఖర్చు పెడుతున్నాను అంటే అది ఎంత చీప్గా ఉంటుంది? జనాలు ఎవరు నమ్మర్లే నీ మాటలు విశ్వసించరు. కొంచెం తగ్గించుకో బాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రసంగాలు ఇవ్వద్దు. ఇదేనండి నేను చెప్పేది. నేను బాలుకనే కాదు, సోషల్ మీడియాలో చాలా మందికి నేను ప్రమోట్ చేస్తున్నాను. కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి స్వాతి నాయుడుతో ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాను. నేనేం గొప్పలు చెప్పుకోవడం లేదు, నా మనసు బాధ కలిగించి నేను ఈ విషయాలు మాట్లాడుతున్నా. చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో సామెత ఉంది, కుడి చేతితో మనం ఎవరికి ధర్మం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు. కానీ ఇప్పుడు యాంకర్ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ.